రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసిన గంట వ్యవధిలోనే మరొక మాజీ ఎమ్మెల్యే కూడా వైసీపీకి ఝలకిచ్చారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ ఇక పార్టీకి ఉండటం లేదంటూ కూడా వీడుతూ స్పష్టం చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు వెల్లడించారు. కాగా ఆయన టీడీపీలో చేరేందుకు అవకాశాలు ఉన్నట్లు కూడా అనుచరులు తెలుపుతున్నారు. గతంలో ఆయన పవన్ కళ్యాణ్పై గెలిచారు. పార్టీలో బ్రిటిష్ విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 5 ఏళ్లు పాలించాలని కూటమికి రాష్ట్ర ప్రజలు తీర్పు చెబితే కనీసం 5 నెలలు కూడా టైం ఇవ్వకుండా ధర్నాలంటే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గత 5 ఏళ్లు పార్టీ కార్యకర్తలు నలిగిపోయారని చెప్పారు. తాడేపల్లిలో కూర్చొని జగన్ ఆదేశాలిస్తే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు అయిన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరితోటి సంప్రదించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకి మనకి ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో, ఎక్కడైతే మనకు గౌరవం లభిస్తుందో అనేది ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం మేరకు భవిష్యత్ రాజకీయాల మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడైతే కనుక చాలా మంది ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇది ఊహాగానాలు ఎన్ని వద్దు. గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు మొన్న 24 ఎన్నికలకు ముందు కూడా ఒక సంవత్సరంన్నర ముందు మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని 2024 ఎన్నికల్లో మరి పోరాటం చేయడం జరిగింది. అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఏం కోరుకుంటారంటే, నా వరకు నేను చెప్పేది అంటే అందరూ ప్రేమ అభిమానాలు కావాలి, ప్రజలందరూ నన్నే ప్రేమించాలి, ప్రజలందరూ కూడా నన్నే అభిమానించాలి అని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కనుక ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం. అనేక మందికి